మార్కు సువార్త 14వ అధ్యాయము 12 నుంచి 16 వచనాలు చదువుకుందాం. పులియని రొట్టెల పండుగల్లో మొదటి దినమున వారు పస్కా పశువును వధించినప్పుడు ఆయన శిష్యులు, నీవు పస్కాను భుజించుటకు మేము ఎక్కడికి వెళ్ళి సిద్ధపరచవాలని కోరుచున్నానని ఆయన అడుగాగా, ఆయన మీరు పట్టణంలోకి వెళ్ళుడి, అక్కడ నీళ్లకొండ మోయుచున్న ఒక మనుషుడు మీకు ఎదురుపడును. వాని ఎంటబోయి వాడు ఎక్కడ ప్రవేశించునో ఆ ఇంటి యాజమాన్ని చూసి, నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు నా విడిది గదిని ఎక్కడమని బోధకుడిని అడుగుచున్నాడని చెప్పుడి. అప్పుడు అతడు సాంబ్రాణితో సిద్ధపరచబడిన గొప్ప మేడగది మీకు చూపింతును, అక్కడ మన కొరకు సిద్ధపరచబడిన చెప్పి తన శిష్యులతో ఇద్దరిని పంపాను. శిష్యులు వెళ్ళి పట్టణంలోకి వచ్చి ఆయన వారితో చెప్పినట్టు కనుగొని పస్కాను సిద్ధపరిచిరి.